రజనీకాంత్ హీరోగా లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా కూలీ. ప్రెజెంట్ యావత్ భారతదేశం ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తుంది. లోకేష్ రజనీ కాంబినేషన్ లో వస్తున్న మొదటి సినిమా ఇది. అటు రజనీకాంత్ కు ఇటు లోకేష్ కు ఇద్దరికి మాస్ లో మంచి ఫాలోయింగే ఉంది. అలాంటి ఇద్దరు కలిసి సినిమా చేస్తుండడం ఆడియన్స్ ని ఎంతగానో ఎగ్జైట్ చేస్తుంది. వారి ఎగ్జైట్మెంట్ కి తగ్గట్టుగానే ఇప్పటి వరకు కూలీ నుంచి వచ్చిన పోస్టర్లు చాలా ఆసక్తి కలిగించాయి. ఆగస్టు 14న కూలీ సినిమా ప్రేక్షకుల ముందుకైతే రాబోతుంది. అంటే రిలీజ్ కు మరో 20 డేస్ మాత్రమే ఉంది. ఆల్రెడీ బజ్ అయితే విపరీతంగా ఉంది. అయినప్పటికీ కూలీ నుంచి ఇప్పటి వరకు కనీసం టీజర్ కూడా రాకపోవడం ఆశ్చర్యకరం. కేవలం పోస్టర్లు, ఒక వీడియో గ్లిమ్స్ మరియు పాటలతోనే కూలీని ఇంతలా ఆడియన్స్ లోకి తీసుకెళ్లి దానికి ఈ రేంజ్ బజ్ క్రియేట్ చేయడం ఒక్క లోకేష్ కనకరాజ్ కి చెల్లింది. ఇక దీంతో ఎప్పుడెప్పుడు కూలీ ట్రైలర్ వస్తుందా అని అందరూ వెయిట్ చేస్తుండగా కూలీ గురించి కాలీవుడ్ సినీ వర్గాల్లో ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే వినిపిస్తుంది. కూలీ సినిమా కూడా జైలర్ ఫార్మాట్ లోనే ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. జైలర్ తరహా లైన్ లో లోకేష్ తనదైన స్క్రీన్ ప్లే వాడి తెరకెక్కిచ్చాడని తెలుస్తోంది. ఒకప్పుడు హార్బర్ ను తన కంట్రోల్లో ఉంచుకుని గోల్డ్ స్మగ్లింగ్ చేసిన ఒక డాన్ కు రిటైర్ అయ్యాక అతని గతం వెంటాడటం, ఆ ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి తన పాత గ్యాంగ్ పరిచయాలను బయటకు తీసుకురావడం, ఈ క్రమంలో జరిగే పరిణామాలను లోకేష్ చాలా అద్భుతమైన స్క్రీన్ ప్లేతో రాసుకున్నారని అంటున్నారు. ఇక జైలర్ తో తన వాళ్ళను సేవ్ చేయడానికి ఎలాగైనా తన పరిచయస్తుల హెల్ప్ తీసుకున్నారో ఇప్పుడు కూలీలో కూడా అలానే చేస్తారని, కాకపోతే ట్రీట్మెంట్ మాత్రం జైలర్ తరహాలో ఉండదని, ఆ విధానాన్ని లోకేష్ చాలా కొత్తగా చూపించారని టాక్. ఇక క్లైమాక్స్ లో వచ్చే అమీర్ ఖాన్ ఎంట్రీ చాలా షాకింగ్ గా ఉంటుందని, విక్రమ్ సినిమాలోని రోలెక్స్ ను మించినా ఆశ్చర్యపోక్కర్లేదని అంటున్నారు. కూలీ సినిమా కాలీవుడ్ మొదటి 1000 కోట్ల గ్రాసర్ గా నిలుస్తుందని అందరూ దానిపై చాలానే ఆశలు పెట్టుకున్నారు. చూద్దాం మరేమవుతుందో.